ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నీ శరీరానికి ఎందుకు ఆరోగ్యము లేకుండా పోతుంది, ఎందుకు నీ శరీరానికి క్షేమము లేకుండా పోతుంది? నీ అంతటా నువ్వే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ అంతటా నీవే నీ శరీరాన్ని మరణానికి అప్పగించుకుంటున్నావు. నీ అంతటకు నీవే నీ గుడారములో రాకూడనివి, ఉంచుకోకూడనివి, అలవాటు లేనివి అలవాటు చేసుకొని చిన్న పిల్లలకు అన్యాయం చేసి వెళ్తున్నావురా అమ్మ. చిన్న పిల్లలకు అన్యాయం చేసి వెళ్తున్నావు. యవన కాలంలో ఉన్నటువంటి భార్యలు చిన్న వయసులో భర్తను కోల్పోతున్నారు. కారణం గుడారము సరిలేక. గుడారము సరిలేక. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసుకుంటే నువ్వు నిర్భయుడివై స్థిరపడతావు, నీకు శాంతి క్షేమము కలుగుతుంది అని అంటున్నాడు. అయితే ప్రశ్నిస్తున్నాడు దేవుడు, ఈరోజు నీ గుడారంలో ఏమున్నాయి? నీ గుడారంలోనికి రాకూడనివి ఏది వచ్చింది? ఉంచుకోకూడని దాన్ని దేన్ని ఉంచుకున్నావు? అలవాటు లేని దాన్ని ఏది అలవాటు చేసుకున్నావు? నీ చేతుల్లో ఉన్నది నిప్పు అని తెలిస్తే వెంటనే ఏం చేస్తావు? దాన్ని ఏం చేస్తావు? చెప్పాలి. ఏం చేస్తావు? నీ చేతుల్లో నువ్వు పట్టుకున్నది నిప్పు అని నీకు తెలిసిందనుకో, ఏం చేస్తావు? ఏమి? అవునా? కాలుతుందనా? లేదు, నీ చేతుల్లో ఉన్నది ఒక తేలిపిల్లో పాంపిల్లో అనుకో, ఏం చేస్తావు వెంటనే? ఎందుకు? అది కుడుతుంది, కాటేస్తుందని. అవునా? కంటికి కనిపించేవి నీకు హాని చేస్తాయని తెలుసుకొని వాటిని వదిలిపెట్టుకుంటున్నావు. అవి నీ కంటికి కనిపిస్తున్నాయి. కంటికి కనపడినవి నీ గుడారంలోనికి వచ్చి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నీ జీవితాన్ని పతనం చేస్తున్నాయి, నీ జీవితాన్ని అంత అంధకారమయము చేస్తున్నాయి. మరి ఇదెందుకు గుర్తించలేకపోతున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది ఏమని నేను చెప్పేది? నువ్వు పట్టుకున్నది నిప్పు అని తెలిస్తే అది నీ కంటికి కనిపించింది కాబట్టి అమ్మో కాలుతుందని పడేస్తున్నావు. ఉండకూడనిది, పట్టుకోకూడనిది, ముట్టుకోకూడనిది, దానివల్ల హాని ఉందని చెప్పేసి వెనకబడే దాని దగ్గర జాగ్రత్తలు పడుతున్నావు. ఓకే, చాలా మంచిది. మరి కనిపించని వెన్నో నీ గుడారాన్ని, కనిపించని వెన్నో దేవుడు నివసిస్తున్న ఈ ఆలయాన్ని, కనిపించని వెన్నో ఈ దేవునికి నివాస యోగ్యమైన ఈ ఇంటిని పాడు చేస్తున్నాయి. ఇవి నీకు తెలుసునా తెలియదా? ఒకవేళ తెలియకపోతే ఇదిగో విను, నీ గుడారాన్ని పాడు చేసేటి వెన్నో నీలో అలాగే ఉంచుకుంటున్నావు. మంచిది కాదు, పతనా స్థితికి దిగజారిపోతావు. ఎన్నిసార్లు గద్దించినను ఆ గద్దింపునకు లోబడకపోతే హఠాత్తు మరణము నిన్ను వెంటాడుతుంది, హఠాత్తు నాశనాలు. ఈరోజు అమ్మా పొద్దున్న చూసినానమ్మా, పొద్దున్న మాట్లాడినాను, రాత్రి పండుకుంటాను సగర వద్దు దాకా 12 దాకా మాట్లాడినాను. ఏంది అప్పుడే ఇంత ఘోరం జరిగిందా? హఠాత్తు మరణం, హఠాత్తు విపత్తులు, హఠాత్తు నాశనాలు. కారణం ఏంటో తెలుసా? నీ గుడారంలో ఉండకూడనివేవో ఉన్నాయి, నీ గుడారంలో నివసించకూడనివేవో నివసిస్తున్నాయి. వాటి వల్ల నీకు పెను ప్రమాదం ఉందని తెలిసిన, వాటి వల్ల నీకు పెను ముప్పు ఉందని తెలిసిన, అవి నీ సమస్త శరీరాన్ని మాలిన్యపరుస్తాయని తెలిసిన, అవి నీ సమస్త శరీర అవయవాలను పాడు చేస్తాయని తెలిసిన, వాటిని వదిలిపెట్టుకోకుండా అలాగే ఉంచుకుంటున్నావు. ఇప్పుడు తప్పు నీదా దేవుందా? తప్పు మనదా దేవుందా? చెప్పాలి. అది హాని అని తెలుసు కదా, అంతెందుకండి? వాడు తాగే సిగరెట్లో లేకుండా వేసుకునే కైనీలో క్లియర్గా వాడు రాసి ఉంటాడు, ఇది క్యాన్సర్కు కారణము అని. అవునా? వీడు చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తున్నావు? డబ్బులు ఇచ్చి నాశనాన్ని ఎక్కడికి తెచ్చుకుంటున్నావు? ఎక్కడికి తెచ్చుకుంటున్నావు? నీ గుడారంలోనికి తెచ్చుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాపగ్రస్తమైన దాన్ని నీ గుడారంలోకి తెచ్చుకుంటున్నావు. తెలియదా? తెలుసు. దీన్ని ఏమంటారో తెలుసా? ఒళ్ళు పొగిరెక్కి చేసే పనులు అంటారు. తెలియక చేస్తే దాని వల్ల క్షమాపణ ఉంది. తెలిసి చేస్తున్నావు చూడు, దాన్ని ఏమంటారో తెలుసా? నువ్వు ఏమంటావో తెలుసా? ఎంత బలుపురా దీనికి,
ఎంత బలుపుర వీనికి, ఎంత తలపొగుర్ర వీనికి, చెప్తున్నా కూడా వీడు వినడు అంటామా లేదా? మాట్లాడరే అంటామా అనమా? తెలిసి చేస్తే చక్కగా దాని మీద రాయబడి ఉంటుంది, ఇది నీకు హానికరము, ఇది నీకు ప్రమాదకరము, ఇది నీ గుడారాన్ని నాశనము చేస్తుంది, ఇది నీ ఇంటిని పాడు చేస్తుంది, ఇది నీ కుటుంబంలో భార్య భర్తలకు నెమ్మది లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. ఈరోజు నువ్వు అలవాటు చేసుకున్న ఏదైనా కానీ, అది స్మోకింగా, అది డ్రింకింగా, అది వ్యభిచారమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా అది నీకు హానికరమని తెలిసినా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? ఒళ్ళు పొగురెక్కి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? హృదయము కొవ్వు పట్టిందంట. ఆమేన్, హల్లెలూయా. వారు కొవ్వు పట్టిన హృదయము గలవారై ఈ పనులు చేస్తున్నారంట. కొవ్వు పట్టిన హృదయానికి కొవ్వు పట్టి ఈరోజు కొవ్వు పట్టిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఆ కొవ్వు పట్టిన పనులు చేసి గుడారానికి నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. గుడారానికి నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారు. ఈ గుడారంలో శాపగ్రస్తమైన వచ్చి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో ఒక 2-3 కుటుంబాలు మీకు చూపిస్తా. ఎవరయ్యా ఇల్లు? ప్రార్థనా పరులు. ఎవరయ్యా ఇల్లు? ఒక ఆత్మీయ గుంపులో ఉన్నవారు. ఎవరయ్యా ఇల్లు? మోషే నాయకత్వంలో ఉన్నవారు. ఎవరయ్యా వీళ్ళు? యెహోషువ నాయకత్వంలో ఉన్నవారు. ఎవరయ్యా వీళ్ళు? ప్రార్థనా పరులు, ఒక సంఘానికి పరిమితమైన వారు. సంఘానికి వెళ్తున్న నీకు తెలియదా నీ గుడారాన్ని అపవిత్రం చేసుకోకూడదని? మందిరానికి వెళ్తున్న నీకు తెలియదా అపవిత్రమైనది, హానికరమైనది ఏది నువ్వు అలవాటు చేసుకోకూడదని? అన్ని తెలుసు, అన్ని తెలిసే చేస్తున్నా. కళ్ళు నెత్తికెక్కిన తరం ఒకటి వస్తుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ తరం ఇప్పుడు వచ్చింది. అరే వద్దురా, నా మాట వినరా, తాగి సస్తావురా. సత్యం నేనే.